హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టి చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఆనపకాయ తురుము, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు చేసుకున్న పేస్ట్ అనమాట. అది కూడా మీ కారానికి తగినట్టు వేసుకోవాలి. మీరు ముక్కలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. తర్వాత ఇందులో ఒక గంట ముందు నానబెట్టిన 1 కప్పు శనగపప్పు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండి, అలానే 1/2 కప్పు శనగపిండి. మీకు క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి వేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ వేసి చక్కగా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. అనపకాయలో ఉండే తడితో మనకి ఈ ముద్ద అనేది అయిపోతుంది. తర్వాత దీన్ని ఉండలుగా చేసుకొని ప్యాన్లో ఆయిల్ అప్లై చేసి చేతులు తడి చేసుకుంటూ రొట్టెలా ఒత్తుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈజీగా ఒత్తేసుకోవచ్చు. తర్వాత మధ్యలో హోల్స్ చేసి ఆయిల్ కానీ గీ కానీ వేసి 2 వైపులా ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.